అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి డే 1 అండ్ డే 2 వీడియో చూశారు కదండి. డే 3 వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది చూసేద్దామా. మేము యాగంటి ఉమామహేశ్వర దేవాలయంకి వెళ్తున్నామండి. ఈ ఆలయము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మం గారు నిర్వహించిన బనగనపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆలయం. ఈ దేవాలయము వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. పార్కింగ్ ప్లేస్లో వెహికల్ పార్క్ చేసి ఆలయంలోకి వెళ్దాం, అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అందరం అయితే వెహికల్ నుండి అయితే దిగుతున్నాము. అందరం కలిసి దేవాలయంకి వెళ్తున్నాము. అలా అందరు దిగేశాక మా బాబు రీచ్ అయ్యే టైంకే వెహికల్లో పడుకున్నాడు. లేపేసరికి వాడు చాలా మారం చేశాడు. వాడి నిద్ర బాగొస్తుంది వాడికి. అలా అని ఒకటే ఏడుపు. ఒక 5-10 మినిట్స్ అయితే ఏడ్చాడండి వాడు బాగా. దేవాలయం స్టార్టింగ్లో ఇలా బోర్డు ఉంది, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం. ఇక అందరం కలిసి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అందరైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద కొండలు. చాలా విశాలంగా ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ ఆలయంకి రాగానే ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది. మైండ్ చాలా రిలీఫ్గా అనిపించింది. ఈ నేచర్ చూడగానే చాలా బాగా అనిపించింది మాకందరికీ. యాగంటి పుణ్యక్షేత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. యాగంటి దేవాలయము 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయలచే నిర్మించబడింది. స్థల పురాణానికి చెందిన ఒక కథ విందామిగా. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలచిన విగ్రహము కాలి బొటన వేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యే స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరుతాడు. చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివాను, నేగంటి శివాను అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ ఉంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశుల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయము యాగంటి పుణ్యక్షేత్రము. ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది. శ్రీ అగస్త్య మహాముని వారి గుహ తెలుసుకుందాము. ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటూర మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలను స్వరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. యాగంటి బసవన్న గురించి తెలుసుకుందాము. ఇక్కడి ముఖ మండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఊడిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.
ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ 20 సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు నిర్ధారణ చేయడంతో మహానిత్యమైనది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంలో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. యాగంటి ఆలయంలో కాకులు రావండి. అదే ఇక్కడ ప్రత్యేకత. కాకులు ఎందుకు రావు అనేది మనం తెలుసుకుందాం. యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వము ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందంట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సును భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శాపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతూ ఉంటారు. బసవన్న నంది విగ్రహం చూశారు కదండి. మాకైతే చాలా బాగా అనిపించింది. నంది విగ్రహం చూడగానే చాలా విశాలంగా అనిపించిందండి మాకు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇలా నిటూర మెట్లయితే ఉంటాయి. మెట్లెక్కైతే దర్శనానికి వెళ్ళాలి. వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాము. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ. ఈ గుహలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశాడని భక్తులు నమ్ముతారట. ఈ గుహని శంకర గుహ అని కూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగనపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడి ఉంది. ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము కాలిబొటన గోరు విరిగి ఉంది. మేము చూసేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు. ఇలా ఈ విధంగా మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థర్డ్ డే ఇలా లాస్ట్కి అయితే ఫోటో దిగాము. ఇలా అందరం కలిసి ఒక పిక్ అయితే దిగేశాము. నెక్స్ట్ డే 4 మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అనేది కూడా కామెంట్ చేయండి. షార్ట్లో చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ యాత్ర మీకు ఎలా అనిపించింది చూసి కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.